ఇక్కడ ఏదో పెద్ద కుచ్చులాగా ఉంది కదండి. అదేంటనుకుంటున్నారు? వట్టివేరండి. ఈ వట్టివేరు మొక్కలకి పూలు కూడా వస్తాయట. దీన్ని చాలా సులభంగా అంటే వేరు వ్యవస్థ పొడవుగా ఉంటుంది కదండి. అలా గొట్టాలు అటువంటి వాటిల్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చటండి. వట్టివేరు ఎంత లాభసాటి పంటో ఈనాడు పేపర్లో కూడా వచ్చిందండి. మనం వట్టివేరుని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంత సులభంగా పెరిగే వట్టివేరు నాకు విజయరామ్ గారు ఇచ్చారండి. వారి ఫాము సౌభాగ్య మెథడ్లో పంటలు పండించే విధానం చూడడానికి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తానండి. ఆయన కొంచెం ఎండిపోయినట్టుగానే ఉంది, అంటే ప్రదర్శన కోసం ఉంచారనమాట అండి. దాంట్లోంచి కొద్దిగా తుంచి ఇచ్చారండి. అది మా గార్డెన్లో నాటాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. వట్టివేరు మొక్క విజయరామ్ గారు ఇవ్వడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అండి, ఆ వట్టివేర్లు మనకి ఆరోగ్యపరంగా చాలా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే అటు స్కిన్ ప్రాబ్లమ్స్కి కానీ, హెయిర్ కేర్కి కానీ, ఇక మెడిసినల్గా లోపల కూడా తీసుకోవచ్చు. అంటే మన ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. మొత్తానికి ముందు ఆ మొక్కని నేను ఎలా నాటాను ఏంటి అన్నది ఈరోజు మీకు వివరంగా చూపిస్తాను. ఆ మొక్కని ప్రదర్శన కింద ఉంచారండి. మొక్క డ్రైగా అయిపోయిందండి. అందుకని తెచ్చిన వెంటనే ఇలాగా నీళ్ళల్లో పెట్టేశానండి. చూసారా ఎంత డ్రైగా కనిపిస్తుందో? అలా ఉందన్నమాట. ఆ మొక్క కొంచెం మన వాతావరణానికి సెట్ అవ్వడానికి, ఆ వేర్లవి కూడా కొంచెం నీళ్ళవి పీల్చుకునేలాగా నేను ఇలాగ నీళ్ళల్లోనే వదిలేసానమాట. ఒక వారం పాటు ఉంచేసానండి నీళ్ళల్లోనూ. ఎందుకంటే ఇక్కడ నీళ్లు అంటే చేపలవి ఉంటాయి, కలవపూల తొట్టు అనమాట. ఇంకా ప్రత్యేకంగా నీళ్లు మార్చడం అది చేయలేదు. పూర్తిగా మునిగిపోకుండా నేను కట్టేశానండి. ఆ చిన్న చిన్న అవి ఉన్నాయి కదండి, వెట్టివేరు ఆకులతోటి జారిపోకుండా కట్టేశాను. కట్టిన తర్వాత 1 వీక్ తర్వాత చూస్తే ఇలా ఉందండి. అంటే వేర్లు అవి కూడా కొంచెం నీళ్ళు అవి పీల్చుకుని సెట్ అయినాయి అనమాట. చాలా పొడవుగా ఉన్నాయండి వేర్లు. మొక్క పచ్చిదనం ఏమీ పోలేదు. అమ్మయ్య అనుకున్నానండి. ఈ వేర్లు చూసారా, చిట్టి చిట్టి నత్తలు, ఈ కుండీలో నత్తలు ఉన్నాయండి. అవి పట్టేసినాయి అనమాట. నాటే ముందు శుభ్రంగా మొక్క తడిపేశానండి. తడిపేసి ఈ టెర్రస్ గార్డెన్లో ఈ కుండీల్లో అంటే ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్, కంపోస్ట్ అవి రెడీ చేసుకుని ఆకుకూరలు అవి వేసుకున్నాను అనమాట. మన గార్డెన్లో మట్టి మిశ్రమం సారవంతంగా ఉండడం కోసం ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులు వాడకుండా మన వంటింటి వ్యర్థాలతోటి కిచెన్ వేస్ట్ కంపోస్టు తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేయొచ్చు ఏంటన్నది నేను ప్రత్యేకంగా వీడియోల్లో చూపించాను. పైన కొద్దిగా ఆకుకూరలు చల్లుకున్నాం అనుకోండి, ఈ ఆకుకూరలు రెడీ అయ్యేసరికి మనకి లోపలున్న ఎరువు కూడా రెడీ అయిపోతుందండి. అదే కుండీల్లో నేను ఇప్పుడు ఈ వట్టివేరు మొక్క వేసానమాట. ఈ ఆకుకూరలు చూడండి ఎంత చక్కగా పెరిగినాయో. మనం రూపాయి ఖర్చు లేకుండా టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవచ్చండి. ఈ ఆకుకూరలు కూడా చక్కగా పెరుగుతున్నాయి కదండి. ఈ పాటికి మనం వేసిన వ్యర్థాలన్నీ డికంపోజ్ అయిపోతూనే ఉంటాయి కదా. గోంగూర కూడా తీసేసాను, ఎందుకంటే మా ఇంట్లో భజన కార్యక్రమం ఉందండి. వాళ్ళకి పూల మొక్కతో పాటు కొద్దిగా ఆకుకూర మొక్కలు కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా అని గోంగూర మొక్కలు తీసాను అనమాట. ఇప్పుడు మధ్య ఖాళీ చేసిన ఏరియాని కొంచెం లోతుగా నేను ఇలాగా గుంత కింద చేసేస్తున్నానండి. ఎందుకంటే ఆ వేరు వ్యవస్థ చాలా లోపలికి వెళ్తుందండి. అందుకని చెప్పేసి గుంత కింద చేసి పాతున్నాను అనమాట. ఇదిగోండి ఎంత పొడవుగా ఉన్నాయో ఈ వేర్లు, చూసారా? ఇంత పొడవైన వేర్లు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద నిలువైన కుండీలు అంటే పొడవుగా ఉండేవి, వాటిల్లో మనం నాటుకోవాలండి. దాన్ని జాగ్రత్తగా చుట్టి లోపలికి దించేస్తున్నాను. ఎందుకంటే మనకి అంత పొడవు నాటడానికి పెద్ద పెద్ద గొట్టాలు లాంటివి పెట్టాలండి. ప్రస్తుతం దీంట్లో సెట్ చేసేస్తున్నా. అసలు గొట్టంలోనే నాటదాం అనుకున్నాను. ఆ గొట్టం కూడా మీకు చూపిస్తాను. నేను ముందు ఏర్పాటు చేసుకున్న సెట్టింగు ఇలా జాగ్రత్తగా మిగిలిన పక్కన ఉన్న ఆకుకూర మొక్కలు అవి డ్యామేజ్ అవ్వకుండా దించేసానండి. దీన్ని మొక్క కూడా లైట్గా పచ్చదనంతో ఉంది కాబట్టి చిగురిస్తుందని అనుకుంటున్నా. ఏనాటి నుంచో ఈ వట్టివేరు మొక్క పెంచాలి అని చూస్తున్నానండి. విజయరామ్ గారి సౌభాగ్య ఫామ్ చూడటానికి వెళ్ళే అవకాశం రావడం, అక్కడి నుంచి నేను ఈ వట్టివేరు మొక్కని ఆయన రిక్వెస్ట్ చేసి ఆ వట్టివేరు మొక్క అందుకునే వరకు అలాగే నిరీక్షించి ఒక పక్కన ట్రైన్కి లేట్ అయిపోతున్నా కానీ జాగ్రత్తగా తీసుకొచ్చానండి. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ మొక్కను అందుకుని. ఎందుకంటే అండి, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పాను కదా, అసలు దొరకదేమో అనుకున్నా. అటువంటిది ఆ మొక్క నాకు లభించడం, దాన్ని మా గార్డెన్లో ఇలా నాటుకునే అవకాశం రావడం నిజంగా చాలా తృప్తిగా అనిపించిందండి. మన ఈ వీడియో ద్వారా విజయరామ్ గారికి మరొకసారి ధన్యవాదాలండి. ఎటువంటి మొక్కైనా సరే నాటిన వెంటనే నీళ్లు పోయాలి కదండి. అలాగా నీళ్లు పోసాను.
ఎంత హెల్తీగా పెరుగుతున్న ఈ ఆకుకూరలన్నీ కూడా వృధాగా పోయే కిచెన్ వేస్టు, అలాగే గార్డెన్లో వ్యర్థాలు వీటితో తయారు చేసుకున్న మట్టిలో వేసినవేనండి. మొత్తానికి వట్టివేరు మొక్క మా గార్డెన్లో పెరగడం నాకైతే చాలా చాలా తృప్తిగా ఉందండి. వట్టివేరు మొక్క నాటేందుకు ముందుగా ఈ గొట్టం అది ఏర్పాటు చేసుకున్నాను అన్నాను కదండి, అది చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా పాత డస్ట్బిన్లండి. ఇటువంటివి కూడా మనం పాడేయక్కర్లేదు. ఒక దాంట్లో ఒకటి సెట్ చేసేసి చుట్టూ హోల్స్ పెట్టానండి. అలాగే అడుగును కూడా హోల్స్ పెట్టాను. ఇక ఈ గొట్టం ఏంటంటే మనకి డ్రైన్ వాటర్ వెళ్ళే గొట్టం పందికొక్కులు పాడు చేసినాయండి. ఆ గొట్టం తీసేసినప్పుడు అది పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ వట్టివేరు మొక్క ఇలాగ వేద్దాము, ఈ గొట్టంలో పెరుగుతుంది కదా అనుకున్నాము. తర్వాత సర్వే అయ్యాక పెంచొచ్చులే అని చెప్పేసి ప్రస్తుతానికి ఇలాగ దీంట్లో వేసేసామండి. చూశారు కదండి ఈవేళ ఈ వీడియోలో మా గార్డెన్లో మేము పెంచుతున్న వట్టివేరు మొక్కని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎలా వేశాను అని ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.